నిన్ను వదిలేసి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైందిలే. అయితే 2 సార్లు అబార్షన్కి ఎందుకు వెళ్ళినట్టు, నా వల్లనా లేకపోతే మీ ఆయన వల్లనా? వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. మనం పార్ట్ 2 ఎక్కువ చేయము, కానీ పార్ట్ 3 చేయాల్సి వచ్చింది. మన హ్యాష్ ట్యాగ్ ఫ్యామిలీలో కొందరు ఆ సురేష్ గారిని పట్టుకొని వాడికి బుద్ధి చెప్పాలన్నట్టు కొందరు కామెంట్ చేస్తే, అమ్మాయి సురేష్ గారు రాగానే వెళ్ళిపోద్ది, వాళ్ళ దాంపత్య జీవితం నడవదు అన్నట్టు కొందరు కామెంట్ చేశారు. ఈ రెండిట్లో ఏది జరిగింది, ఏమైంది అనేది వీడియో చూసి మీరే తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి కనువిప్పయ్యే వీడియో. దయచేసి 10 మందికైనా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వ్యూవర్స్, ఆల్రెడీ ఈ కపుల్స్ తోనే వీడియో చేసాము. అయితే వాళ్ళు కొంచెం మధ్యలో డిస్టర్బ్ అయ్యారు, తర్వాత ఒకటైపోయారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకు ఒక సడన్లీ ఒక ట్విస్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే ఓకే, మన వీడియోకి వెళ్ళే ముందు వీళ్ళ గురించి కాసేపు ఎట్లున్నారు ఏందని ఒక అడుగుదాం. ఓకే బ్రో, ఎట్లా బాగానే ఉన్నా. ఊరికి వెళ్ళిపోయారు అయితే హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎట్లుందమ్మా? ఏ ఇబ్బంది పెడుతున్నా? ఏ ఇబ్బంది లేదు? నాకు త్వరలోనే మీరు స్వీట్ కబుర్ చెప్పాలి. ఓకే, చెప్తా ఉన్నా ఖచ్చితంగా. ఇంకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు? పేరెంట్స్ నుంచి కూడా ఏం లేవు? మాకే ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఏం లేదు, హ్యాపీ అంతే. మంచిగా ఉన్నాను, కొంచెం ఒళ్ళు వచ్చింది కూడా. ఇంకా నీకు కూడా బ్రదర్, ఎందుకంటే చెల్లె మంచిగా వండి పెడుతున్నట్టు. అయితే వాడు అప్పుడు ఎన్ని డబ్బులు తీసుకెళ్ళాలంటారు సురేష్ గారు? మధ్యలో మీరు సురేష్ గారు ఎన్ని డబ్బులు తీసుకెళ్ళాలంటారు? వాడి గురించి ఎందుకన్నా ఇప్పుడు పర్లేదు. ఇంకా వాడు అంటే నేను చెప్తా నీకు. ఎన్ని డబ్బులు తీసుకెళ్ళాడు? ఎందుకంటే మనము ఏదైనా కేసు టేకప్ చేస్తే, కేసు అనేది టాస్క్ టేకప్ చేస్తే కంప్లీట్ అయిపోయేదాకా దాన్ని పట్టుబడతాం. అట్లా అయితేనే వాడతాం, లేకుంటే సైలెంట్గా కామ్గా ఉంటాం. అర్థమైంది? ఓకే, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు చాలా. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎంత పోయిన వచ్చామో ఒక అందాజ అంటారు. బంగారం 3-4 తులాలు అన్నా, క్యాష్ 40,000 నుంచి 50,000 దాకా ఇచ్చాను. అరౌండ్ వచ్చేసి 2 lakhs పైన. సరేలే, 2 lakhs అవుతుంది. మీరైతే హ్యాపీగా ఉన్నారు కదా? నా బంగారం అవుతుందన్న, బంగారాన్ని తీసుకెళ్ళి తెచ్చిపెట్టాను. ఓకే, సరే. వీడా నేనే ఎందుకు పిలుచుకొచ్చావు అన్నాడు? చెప్తా బ్రో. నేనేం చేయాలి నేను చూసుకుంటా. చెప్పు తీసుకుని కొట్టాలన్నయ్య. దీని వల్ల నేను అన్యాయం అయిపోయాను అన్న. చుట్టుపక్కల పరువు కూడా పోయిందన్న. ఎందుకు పిలిచాడో చూద్దాం. మీరు ఇట్లా చేస్తారని చెప్తే మరి అన్న పిలిచినందుకు దేనికో దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు నువ్వు దగ్గర అయిపోయినా ఇంకేంది సంతోషం కదా? నువ్వు చూసావే ఎందుకంత ఆవేశపడుతూ? చెప్పన్నా, పిలిచిన మ్యాటర్ ఏంటి? చెప్పడం తగ్గితే బాగుంటుంది. ఏంట్రా తగ్గేది? సరే అన్న, ఇప్పుడు మ్యాటర్ ఏంటి, ఎందుకు పిలిచిండు ముందు ఏదో అది చెప్పండి.
ఏయ్ ఆవరా అని చెప్తే అర్థం సరే అన్న. అర్థమవుతుందా నీకు? ఓకే అన్న, నువ్వు చెప్పినావు, నువ్వు చెప్తే నేను వింటా. చేసి నేను సుఖమైన అనుకున్నాను. సంసారాల్లో ఒకటి పాగలేను. కలిసి ఉంటాం అనుకున్నాం అన్న. ఏం కలిసి ఉంటావు? నువ్వు ఎవడో కలిసి ఉంటావు? ఇంకోటి పిల్లలు తీసుకొచ్చి నువ్వు కలిసి ఉంటావు. తను కూడా వచ్చింది కదన్న. అదే నా చెప్తున్నాను. ఆ పైసలు ఏమేమి తీసుకోవాలి మీకు ఇచ్చేసి? ఇంకో కలిసి వచ్చిన అంటున్నావా? కొంచెం నా హస్బెండ్ వదిలేసి నువ్వు ఎందుకు ఇలా చేసినావు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాను? సునీత అమ్మాయితో ఎందుకు వెళ్ళిపోయాను? కొంచెం ఆగితే నేను చెప్తా. నీకు నీ భర్త నచ్చగా నా దగ్గరికి వచ్చినావు. నాకు నీ మీద మోజు తీరింది కాబట్టి సునీత దగ్గరికి వెళ్ళినా. నీకు నీ భర్త నచ్చగా నా దగ్గరికి వచ్చినావు. నాకు నీ మీద మోజు తీరింది కాబట్టి సునీత దగ్గరికి వెళ్ళినా. ఏంట్రా నువ్వు? ఏమనుకుంటున్నావు? వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. అర్థమవుతుందా? నేను ప్రేమించాలన్నయ్య, నేను ప్రేమించాలన్నా. అమ్మాయితో పట్టుకొని సునీత తెలుసుగా నీకు? నీ క్లాస్మేట్ ఆమె. ఇప్పుడు ఆమె సునీతతో నీకు మేము చేసిన సునీతతో ఆమెకు కూడా మేము ట్రాక్ చేసి ఆమెను కూడా సంజాయించి ఇది చేసినాడు. అర్థమవుతుందా? ఆమె కూడా చెప్పినాం అన్నమాట, సంజాయించి కూర్చోబెట్టి ఇట్లా చేస్తున్నామా అని చెప్పేసి. ఒకసారి ఆమెతో మాట్లాడిపిస్తాను, నువ్వు టెన్షన్ పడకు. ఆమెకు కూడా చెప్పు నువ్వు, ఎందుకంటే ఆమె లైఫ్ కాపాడింది అన్నైతో. అర్థమవుతామా? వాళ్ళు చంపేస్తే ఏం ఇది కాదు, ఇసొంటి 10 మంది కాదు, లోకం మీద ఇంతమంది. ఆయన ఇంటికి ఎటుగా వెళ్ళినా ఇసొంటి కొడుకులు, ఇసొంటి చీట కొడుకులు ప్రపంచమే అన్నీ. అర్థమవుతుందా? ఒక చంపితే సమస్య పరిష్కారం కాదు. అది కూడా ఉంది. మనం ఏదైనా పడితే దాన్ని మొత్తం పట్టి పెట్టే పడతాం కాబట్టి బాగా చూసుకోవట్లేదా? మరి చెప్పు, మరి ఇంకెందుకు వచ్చి దాని కాదు స్వామి, మన దగ్గర పైసలు తీసుకోవచ్చు చెప్పాలి వాళ్ళు మనం ఏంటి, అవునా? అది కూడా చెప్పిస్తాము. ఆయనకి కూడా నేను గట్టిగా ఇచ్చేది అనమాట. మీరేం టెన్షన్ పడకూడదు, మీరు హ్యాపీగా ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళు కాదనుకున్నా కానీ మంచి మనసుతో వాళ్ళు చేపట్టి ఇవాళ చేసి తీసుకుంటారు, మంచిగా ఉన్నారు, మళ్ళీ మంచిగా ఉన్నారు. మళ్ళీ ఈమె అయిపోయినాక సురితని పట్టినా బే అది వేరు. అదే ఇంకా అంటే అది వేరన్నా. ఏం జరిగి చూడన్నా, ఇప్పుడు ఆమె అదంతా వదిలే. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన మ్యాటర్ ఏంటి, నాకు క్లారిటీ చెప్పు. ఏంటి వచ్చిన మ్యాటర్ ఏంటి అంటే నువ్వు నిన్న హస్బెండ్ వదిలేసి చేయమని నీకు తెలుసా? ఏమనుకుంటున్నావు? పోయి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసి అప్పుడే. నాకు కొంచెం టైం కావాలన్నా. ఎందుకు తీసుకొని బంగారం వాళ్ళకి ఇచ్చేసి ఇస్తాను. నాకు 2 months టైం కావాలి. ఏం ఎందుకు అప్పట్లో పే చేసావు? మళ్ళీ ఇంకో అమ్మాయిని పడేస్తావా? మళ్ళీ ఇంకో అమ్మాయిని డ్రాప్ చేసి ఆ డబ్బులు తెస్తావా? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఏంట్రా నీకెవడ్రా ఇచ్చిందాడు జాబ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వా? 1 month 1 lakh వస్తుంది. 1 month 1 lakh వస్తుంది. వస్తుంది. అర్థమైతుంది వస్తుందని. ఇప్పుడు నీకు ఇంకో జాబ్ కూడా వస్తుంది. ఫిక్స్ అయిపోయింది అది కూడా. అర్థమవుతుందా? ఇంకో జాబ్ అంటే ఏంటన్నా? డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. 14 గోడలు ఉంటాయి, చుట్టూ 4-5 గోడలు ఉంటాయి. అది జాబ్ వేరే ఉంటుంది. డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. 14 గోడలు ఉంటాయి, చుట్టూ 4-5 గోడలు ఉంటాయి. అది జాబ్ వేరే ఉంటుంది. అయితే నేను అక్కడికి వెళ్ళి ఊస లెక్క పెట్టుకున్నా. అన్ని లెక్క పెట్టాలి, అన్ని లెక్క పెడతాం కూడా. చూద్దాం అన్న. చూద్దాం. ఏంట్రా మాటకు మాట తమ్ముడు సమాధానం చేసింది కాక మళ్ళీ పైనుంచి. ఓహో, నిన్ను వదిలేసి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైందిలే. ఏంటి వదిలేసి వచ్చింది? కాలేజ్ వదిలేసి వచ్చే కారణం ఏంటి? నువ్వు పెళ్లి కాకముందు ప్రేమించలే, మన ప్రేమించుకోలేదు ఇద్దరం. పెళ్లి కాకముందు అందరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా నేను నీ దగ్గరికి వచ్చాను, అవునా కాదా? అయితే 2 సార్లు అబార్షన్కి ఎందుకు వెళ్ళినట్టు? నా వల్లనా లేకపోతే మీ ఆయన వల్లనా? ఏమనుకున్నారు? ఏం మాట్లాడుతున్నాను?
అయితే 2 సార్లు అబ్బాయిషన్కి ఎందుకు వెళ్ళినట్టు? నా వల్లనా లేకపోతే మీ ఆయన వల్లనా? ఏమనుకున్నారు? ఆ? ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నాను? అది మా వాటర్ అది మేము ఇప్పుడే వద్దనుకున్నారా పిల్లల్ని వద్దనుకున్నదిగా. ఇలాంటి గలీజ్ గాడిలో పుడతారనేసి ఇప్పుడే వద్దనుకున్నాం. ఆహా. మీరిద్దరు ఆకారాలు మీ న్యాయం ఏమంటున్నా మరి నువ్వు ఉంటావు చూడన్నా మాటలు మంచిగా మరి నువ్వేం మాట్లాడుతున్నావు బే నీ మాట ఎంత వస్తుంది కదా అయినా మీతో మాటలు ఇట్లా వస్తున్నాయి. నీ సంసారం మాట వాళ్ళ సంసారం మాట మాట్లాడి నువ్వు ఎవరివి వాళ్ళ పైసలు వాళ్ళ పడదేమి పడదేంటన్నా పడదేమి 2 months టైం కావాలని చెప్పినా. కూర్చో నువ్వు 2 నెలలు ఇస్తావా మరి ఇస్తా అన్నా. 4 రోజులు ఇచ్చేస్తావా 2 నెలలు ఇస్తావు 2 నెలలు ఇస్తా అన్నా. ఏమంటుంది నాకు ఆ డబ్బే కావాలనుకుంటే నేను ఇంత దూరం ఎందుకు వస్తాను? అలాంటి డబ్బు నాకు అనవసరం. అలాంటి డబ్బు నాకు అనవసరం. లేదు పైసలు ఈశ్వరుని కొడుకులకి ఇచ్చేటదు ఇంకా కాకపోతే ఆ పైసలు తీసుకొని అనాథాశ్రమంకి అర్థమవుతుందా? సరే నీ మాట ప్రకారంగా అది ఇచ్చేసి నేను ఇస్తుంది కాదు నీకు అంత అప్పచెప్తాను. నువ్వు మధ్యలో మనం ఉంటాను నువ్వేం చేసిన వరకు అవసరం చెప్పి నీకు ఇస్తాను. మా టీం కూడా ఉంది. నేను ఒక్కనే కాదు ప్రొడక్ట్ని ఉన్నారు మరి చేస్తూ చెప్పు ఒక బాండ్ పేపర్ ఆపిస్తున్నావు. అది కేసేసి ఏడాది అది తిరిగి అనుకోగలరు. సంతకం పెట్టు అక్కడ ఇక్కడ పెట్టు పెట్టినా. నేను నీ దగ్గర పెట్టుకొని మీ దగ్గర ఉంచండి. లేదు నువ్వు నా మాట వింటాము పెట్టుకో. పైసలు ప్రతి ఒక్క రూపాయి కష్టపడ్డ సొమ్ము ఎవరికేం పైసలు పుక్కట రావు అర్థమవుతుందా? తన చేతికి మీరు మీరు చూసుకొని అంతా ఎరువులు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతుంది సరే. ఇట్లాంటి చిల్లర రకాలు చేసుకోకరి లైఫ్ చిల్లర బలం చేసుకోకరి ఓకే. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమన్నా లేదు ఏమన్నా లేదు. అంత ఇప్పటికైతే అంత మంచిగా ఉంది. అంతా బాగానే ఉంది. మాట్లాడతా కాఫీ పెట్టి సత్యమ్మ అండి కొంచెం కాఫీ పెట్టి అమ్మాయికి. ఓకే పెడితే అంత మంచిగా ఉంది. అంతా బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇట్లా చిల్లర కొనుక్కుంటూ వస్తాయి. ఏం లేదు కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉండే వీడేమైనా వస్తాడా ఏందా అనేది. అప్పుడప్పుడు ఆఫీస్లో ఏమైనా ఏ వర్క్ ఇంకా మీ ఊరికైతే రాడలేదు ఎందుకంటే మీ ఊరికి వాడు కొట్టుకోవడం కానీ అది సమస్య లేదు. సిటీలో అంటే నడిచిపోతుంది. ఊర్లో పొట్టు కొడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి చక్కగా ఉంటుంది అంటే వాడిని ఎట్లా పెట్టు వానికి అంత దూరం రానికి ఏమో కుదరవు. నేనే మస్తు ఉందన్నాడు అంత దూరం ఎందుకు వస్తలే కానీ ఈ అమ్మాయి బిహేవియర్ కూడా నీకు ఓకే ఓకే అన్న బాగానే ఉంటుంది అన్న. ఎందుకంటే మారిపోయింది నాకు తెలుసు మారిపోయింది. ఎందుకంటే ఒకసారి టాకా తిన్నది మనిషికి జ్ఞానం ఏమైపోయింది. మళ్ళీ జీతాలు అసలు జిందాయిలు ఇట్లా పొరపాటు అది నేను హామీ ఇస్తాను ఓకే. వచ్చి మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. నువ్వు కూడా కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అయింది సరే రూమ్లో. అత్తమ్మా అండి కొంచెం ప్లీజ్ కాఫీ పెట్టావు భయం నాకు కూడా పెట్టి వస్తున్నాను. దా నరసింహనాయుడు రా. నీ పరిస్థితి ఏంది ఏమనుకుంటున్నావు అసలు? ఏం లేదన్న 2 monthsలో ఏమన్నా ఇచ్చేస్తా. అమౌంట్ పక్కనట్టు యాక్చువల్లీ నేను మన డిపార్ట్మెంట్లో ఒక సార్ తెలిసాడు. ఆయనతో నేను పట్టుకున్నాం మా సంగతి నీకు తెలుసు. ఎందుకు పట్టుకున్నాము అనేది నీకు తెలియదు. అర్థమైతే నీకు ఇంకా సమాజం గురించి ఏం తెలియదు. నీకు నిజంగా ఇప్పుడు జాబ్ వచ్చినా నీకు ఇప్పుడు వచ్చిందన్న ఇన్ఫోసిస్ చేస్తున్నావు. షూర్ పోదామా? యా పోదాం పన్నాడు. కెమెరా వేసుకున్నాడు ఎందుకన్నా చూపండి పని ఇన్ఫోసిస్ ఏదో తెలుసు. నేను ఇస్తా కదా అన్న 2 monthsలో మన ఇస్తాను కూడా ఇస్తా. నీకు జాబ్ ఎక్కడ ఉందా మరి? ఉంది ఫోన్ చూపెట్టి నాకు అంటున్నాడు చూపెట్టు. ఇప్పుడే జాబ్ ఏం లేదన్న. మొన్న ఇంటర్వ్యూకి పోయినా మళ్ళీ రేపు వెళ్ళాలి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడే జాబ్ ఏం లేదన్న. మొన్న ఇంటర్వ్యూకి పోయినా మళ్ళీ రేపు వెళ్ళాలి
కన్ఫర్మ్ అయిపోతుంది. నీకైతే ప్రజెంట్ జాబ్ లేదు, ప్రజెంట్ ఏదైనా వచ్చేస్తుంది. నీకు వస్తుందిలే, నీకెందుకు రాదు? నేను నీకు మంచిగా చెప్తున్నాను, ఒక అన్న లేక సంజాయించి చెప్తున్నాను. నువ్వు ఇట్లనే పోతా, నీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇట్లనే చిరాంచుకోకపోతే నేను ఎవడో ఒకడు ఏదో ఒక రోజు నీ పని అయిపోతుంది. లేదు నేను మంచిగా చదువుకుంటూ మంచిగా ఉంటా, ఇట్లా చిల్లర లెక్కలు చేయను, అయ్యమ్మ ఇప్పుడు తింటా అని ఇట్లా ఉంటా అంటే అట్లా కూడా నేను ఏదైనా నీకు మార్గం చూపెడతాను. అర్థమవుతుందా? నువ్వు జాబ్ చేయవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాబ్ చేయవు, జాబ్ కోసం ట్రై చేయవు. నువ్వు ట్రై చేస్తుందల్లా ఇది ఒకటే, ఈ చిల్లర లెక్కలు స్టార్ట్ చేస్తావు. ఈవెంట్స్ ఇన్విటేషన్ సునీత పట్టుకున్నావు, ఆమె లైఫ్ స్పైల్ చేస్తావు. అది పద్ధతి కాదుగా. నీకు ఒక అకౌంట్ ఉంటుంది, ఉన్నదా? ఉంది. మరి ఆమెను కూడా ఇట్లా చేసుకుంటావు. నేను ఎందుకు వదుకుంటాను? మరి కాలేజీకి పోతావు, కాలేజీ కాడ 4, స్కూల్లో పోతే స్కూల్లో 4, ఇక్కడ పుసుకుని ఏమైనా పని ఇస్తే పని కాడ 4. ఏంటి ఎవరు చెప్పిన స్కూలు కాలేజ్? తమ్ముడు నీ గురించి అన్ని ఎంక్వైరీ చేసి ఇది పెట్టాం నిన్ను, ఆషామాషికి కాదు. అర్థమవుతుందా? నాకు నీ స్టోరీ మొత్తం తెలుసు. మా వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి పుల్ల వేసుకొచ్చి నీ గురించి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అన్న? నువ్వే చెప్పు, నీకు ఆప్షన్ ఇస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. సరే ఊరికి వెళ్ళిపోయి అమ్మ నాన్న చెప్పినట్టు వింటానన్న. ఇంకేంటన్నా 2 ఆప్షన్లు ఇచ్చినావు కదా, దాంట్లో 2వది అమ్మ నాన్న చెప్పినట్టు ఊరికి వెళ్ళి పని చేసుకుంటాం. ఒకవేళ లేకపోతే లేకపోవడం ఏముందన్న? ఒకవేళ లేకపోతే నువ్వు పని చేసుకోకుండా ఇట్లే పగల పనులు చేస్తే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు చెప్తున్నా కదా నా చేయను చేయనంటూ బాగానే ఉంది. నువ్వు మాట్లాడేది కూడా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? తప్పు చేస్తా అనే కాన్ఫిడెన్స్ నీలో అనిపిస్తుంది. ఇప్పటి నుండి మానేస్తున్నా అంటాను కదన్నా. నేను ఏదైనా ఒకసారి ఫిక్స్ అయితే అది అంతే, మధ్యలో డ్రాప్ అవ్వడం అనేది ఉండదు. సరే నేను నమ్ముతున్నా. ఒక 2 నెలలు టైం తీసుకుని చూస్తాను. ఇన్ కేసు నువ్వు కూడా ఇది చేయలేవు అనుకో, అక్కడ ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది, నీకు కూడా తెలుసా విషయం? తెలుసన్నా. అది తీసుకో, 7 పెట్టాలి, 6 పెడతాం. 7 పెట్టాలి, అలా పెట్టేసి నీ పని చేస్తాం. అర్థమవుతుందా? ఓకే అన్న. మా టీం కూడా ఎంక్వైరీ చేసి ఒక్కనే కూర్చోదు, నీ పని చేయనీకి కూర్చోదు. అర్థమవుతుందా? అర్థమైందన్న. 2 నెలలు వాళ్ళకి పైసలు ఇచ్చేసి, వాళ్ళకి పైసలు ఇచ్చినా చెప్పినా నీ క్యారెక్టర్ మాత్రం మార్చుకో. ఓకే అన్న. నీకు ఎందుకు ఒకటి నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో జైలు పట్టిస్తలేదు. అర్థమైంది తమ్ముడు? అర్థమైందన్న. సరే నీకు అర్థమైతే సరే మంచిది, అర్థం కాకపోతే కూడా దానికి తగ్గట్టు మేము చేస్తాం కదా. దాని తగ్గట్టు కూడా మనం జైలు పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. చూస్తా ఓకే అన్న. చూసారుగా వ్యూవర్స్, అతనికి ఒక 2 months టైం ఇద్దాం. సరే మారి మళ్ళీ ఇట్లాంటి ఏమని అంటున్నావు చూద్దాం. అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. ఒకవేళ దేవుని దేవాలు మారితే మంచిదే, మారకపోతే దానికి కూడా మనం ఏదైనా మార్గం చేయాలని మనం మన సబ్స్క్రైబర్స్ యూజ్ పెడతారు. అది కూడా సరే ఇప్పటికైనా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అనుకుంటాము. ఎనీహౌ ఈ వీడియో హ్యాపీగా క్లోజ్ అయింది కాబట్టి ఇట్లాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల సమాజంలో కొందరైనా మారుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వీడియోని వీలైనంత మటుకు షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, ప్లీజ్ వ్యూవర్స్ అది కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.